హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు జయదేవ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, విజయసాయి రెడ్డి గారు అండ్ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి గారు వీళ్ళిద్దరు పైన ఆరోపణలు మనం రావడం చూసాం సార్. అయితే ఇప్పుడు దేవాదాయ శాఖ వాళ్ళు నోటీసులు పంపించారు శాంతి గారికి. మీ భర్త ఎవరో చెప్పాలి, ఎందుకంటే మీరు ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు మదర్ మోహన్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. మళ్ళీ మీరు ప్రెస్ మీట్ లో ఇంకొకరి పేరు చెప్తున్నారు. అసలు ఎవరు మీ భర్త, మీరు చెప్తే మేము నోట్ చేసుకుంటాం అన్నట్టుగా వాళ్ళు నోటీసులు అయితే పంపించడం జరిగింది. మరి ఇప్పుడు ఈ నోటీసుల పైన మీ ఒపీనియన్ ఏంటి? మరి శాంతి గారు ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? ఏం మాట్లాడదామండి ఇలాంటి విషయాల్లో? ఎందుకంటే శాంతి గారు నన్ను అనవసరంగా రోడ్డుకి ఇచ్చారు అని బాధపడారు. బట్ ఆవిడే ప్రెస్ మీట్ లో సుభాష్ గారిని పెళ్లి చేసుకున్నారన్నట్టు చెప్పారట. నేను చూడలేదు అది. ఇప్పుడు ఎండోన్మెంట్ గవర్నమెంట్ దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్గా ఉన్నారు కాబట్టి వాళ్ళే పంపించారు. బట్ ఎంత తతంగం నడుస్తున్నా, ఎంతైనా ఒక ప్రభుత్వ ఉద్యోగికి సంబంధించి ఇన్ని ఎలిగేషన్స్ వస్తున్నా ప్రభుత్వం నుంచి ఎటువంటి చర్యలు లేవు. శాఖాపరమైన చర్యలు ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి. మీరు అన్నట్టు నోటీసులు ఇచ్చారు. ఈవెన్ ఆమె భర్తగా చెప్పుకునే మదన్ మోహన్ కూడా పిల్లాడిని తీసుకొని వెళ్ళి నాకు ప్రాణభయం ఉంది అని చెప్పి హోంమంత్రి అనిత గారిని కలిశారన్నట్టు కూడా మనం వార్తల్లో చూసాం. సో అలాంటి పరిస్థితుల్లో ఆవిడైనా ఎంక్వైరీ చేసి ఏంటి ఈ రాద్ధాంతం ఎటు తీసుకెళ్తుంది అన్నట్టు కూడా ఏం చెప్పట్లేదు. ఒకవైపు వీళ్ళేమంటున్నారు, ఇదంతా టీడీపీ వాళ్ళు పడిన కుట్ర అంటున్నారు. టీడీపీ వాళ్ళు ఏమంటున్నారు, ఇదంతా అక్కడ విజయసాయి రెడ్డి గారికి పార్టీలో ప్రాధాన్యత తగ్గించడం కోసమే వాళ్ళలో వాళ్ళు గోతులు తవ్వుకుంటున్నారని చెప్పి టీడీపీ వాళ్ళు అంటున్నారు. మొత్తం మీద శాంతి గారి అంశం వచ్చింది. అసలు శాంతి గారి అంశం ఎలవే రావడానికి కారణం భర్త అయిన మదన్ మోహన్ గారు. ఆయన అసలు భారీ విషయం అలా బయటకు పెట్టి ఎందుకు చెప్పుకోవాలనుకుంటున్నాడు అనేది ఇప్పటికీ మిస్టరీయే. ఎవరికో పుట్టిన బిడ్డ అయితే మీరెందుకు అంత సఫర్ అవ్వాలి? మీరెందుకు అంత రోడ్డుకు వచ్చి చెప్పాలి? లేదు, ఇష్టం లేదు, వదిలేసి వెళ్ళిపోయి విడాకులు తీసుకోవాలి. కానీ ఇలా మాట్లాడడం ఏంటి? దాంట్లో కీలకమైన వ్యక్తి విజయసాయి రెడ్డి గారి పేరు ప్రస్తావించడం ఏంటి? మొత్తం వ్యవహారంలో ఎవరు స్పందించకపోవడం ఏంటి? వైసీపీలో విజయసాయి రెడ్డి గారు తప్ప మిగతా కీలక నేతలు మాట్లాడకపోవడం ఏంటి? ఈవిడికి అడిగితే నేను ఒక షెడ్యూల్ తెగకు సంబంధించిన అమ్మాయిని కాబట్టి నా మీద అభాండాలు వేస్తారు ఈవిడ చెప్పడం ఏంటి? అంటే అంతవరకు కమ్యూనిటీ గుర్తు రాలేదా? అంటే అలాంటి విషయాలు వచ్చారు, కమ్యూనిటీని మతాన్ని యాడ్ చేసేస్తారు. దాన్ని ఎందుకు లాగుతున్నారు? దాని గురించి ఎవరు మాట్లాడలేదే. అయితే ఇక్కడ దేవాదాయ శాఖ ఎట్టకేలకి మీరు అన్నట్టు కళ్ళు తెరిచినట్టుంది. అసలు నామినీ ఇప్పుడు భర్త పేరు ఎందుకంటే నామినీ రిలేషన్స్ రేపు పొద్దున సర్వీసులు ఉన్నప్పుడు ఏమైనా జరిగింది అనుకోండి, తదనంతరం భర్తకు ఉద్యోగం రావడమో, తదనంతరం భర్తకి పెన్షన్ రావడమో, లేదా పిల్లలకి ఇది అవ్వడమో దాని మీద బెనిఫిట్ మీద నామినీ పేరు రాస్తారు. మరి ఆ జాయినింగ్ రిపోర్ట్ అప్పుడు సంబంధించిన ఏవైతే ఉన్నాయో ప్రోటోకాల్, జాయినింగ్ రిపోర్ట్ ప్రకారము, జాయినింగ్ దీని ప్రకారము అంత సబ్మిట్ చేయాలి. ఎవరు ఏంటి, మీ బ్యాంక్ డీటెయిల్స్ ఏంటి, మీ పాన్ ఏంటి, ఆధార్ ఏంటి, జాయినింగ్ రిపోర్టు, మీ ఒరిజినల్ సర్టిఫికెట్స్ వెరిఫికేషను, ఇవన్నీ జరుగుతాయి కదా గవర్నమెంట్ సెక్టర్లో జాయినింగ్ అప్పుడు. సో అప్పుడు నామినీ ఎవరు ఇచ్చినా భర్త మదన్ మోహన్ ఇచ్చారు. మొన్న ఆవిడ ప్రెస్ మీట్లో సుభాష్ అని ఎవరు పేరు చెప్పారంట. ఎంతవరకు కరెక్టు? ఒకవేళ సుభాష్ని పెళ్లి చేసుకొని మదన్ను విడిచిపెట్టేస్తే అక్కడ నామినీ నేమ్ రీప్లేస్ కోసం అప్లికేషన్ పెట్టుకోవాలి. అలా పెట్టుకోకపోయి ఉండొచ్చు ఈవిడ, అందుకు వాళ్ళ క్వశ్చన్ చేశారు. అంతే కదా. ఇప్పుడు ఇన్సూరెన్స్ సెక్టార్లో కూడా అలాగే ఉంటుంది కదండి. నామినీ ఎవరు, పెళ్ళైన వాడైతే భార్య, తల్లె, లేదంటే ఎవరు లేదంటే సందర్భంలో అక్కచెల్లెలకో అన్నదమ్ముడికో వాళ్ళ పేరు పెడతారు. తల్లి, తండ్రి, నెక్స్ట్ ఆప్షన్ భార్య, లేదా పిల్లల మైనర్ అయితే మళ్ళీ దానికి గార్డియన్గా ఎవరిని పెడతారు. ఇట్లా రకరకాలుగా ఉంటాయి గవర్నమెంట్ సెక్టర్ ప్రతి రూల్కి కూడా. సో అట్లాగా అక్కడ నామినీ డీటెయిల్స్ ఒకళ్ళు ఇచ్చినప్పుడు ఇక్కడ వేరే వాళ్ళ పేరు ఉండడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని ఎక్స్ప్లెనేషన్ అడుగుతుంది. ఒకవైపు మీ మీద ఎలిగేషన్స్ వస్తున్నాయమ్మా, అవి కానీ నిజమైతే మీ మీద చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అన్నట్టుగా ఏవో రకరకాలు ఉంటాయి. సో ఈ మొత్తం వ్యవహారము అసలు విజయసాయి రెడ్డి గారు ఏంటి, ఆ సుభాష్ ఎవరు, అదేవిడ లాయర్ అంట, ఆయన ఎవరు, మధ్యలో XYZ అనే పేర్లు చెప్పారు. మొత్తం అంత తలకిందులుగా తిరకాసుగా ఉంది. అసలు ఇప్పుడు ఏమవుతుంది, ఈవిడ అంశం మీద తీగలాగుతుంటే డొంకంతా కదులుతుంది. ఇక్కడ అంశం ఏంటి, ఈమెకి విజయసాయి రెడ్డి గారికి ఏదో సంబంధం ఉందని, ఈమెకి ఆ సుభాష్ అనే వ్యక్తికి ఏదో సంబంధం ఉందనే విషయంలో స్టార్ట్ అయింది. ఈవిడ గతంలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఉన్నప్పుడు అనకాపల్లి దేవాలయంలో ఎలా చేశారు, వైజాగ్లో ఒక దేవాలయంకి ఎలా చేశారు, లేదా సింహాచలంలో దేవాలయంకి ఎలా చేశారు, ఆ భూములు అన్యాక్రాంతం అయిపోయాయి, లేదంటే దేవాదాయకు సంబంధించిన కొన్ని రకాల ఆస్తులు ఇదైపోయాయి, అందులో వీళ్ళు
దేవాదాయ శాఖలో ఉన్నప్పుడు బోర్డు మెంబర్స్గా ఉన్నప్పుడు అక్కడ ఉండే షాపులు వాళ్ళకి బోర్డు మెంబర్గా ఇవ్వకూడదు. ఒకవేళ షాపులకి ఇస్తే టెండర్లు పిలిచి ఇవ్వాలి, ఎవరికి వస్తే వాళ్ళకి ఇవ్వాలి, వీళ్ళు తెలిసిన వాళ్ళకి నచ్చినట్టు ఇచ్చుకోవడం వీళ్ళు, ఇలాగ రకరకాలుగా రూల్స్, అవన్నీ రూల్స్ అతిక్రమించారు. ఈవిడ ఎంతో ఎక్స్పెక్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఎంతో లబ్ధి పొందే ఈ విధంగా చేశారని ఆవిడ ఆరోపణ అయితే ఎదుర్కొంటున్నారు. ఆవిడ ప్రెస్ మీట్లో కూడా ఏడ్చుకుంటూ చెప్పింది. బట్ భర్త మదన్ మోహన్ కూడా అంతే గట్టిగా చెప్తున్నాడు. ఆయన ఇప్పుడు ఎవరు పరువు తీసుకోవడం ఆడు ఒప్పుకుంటాడా? చాలా మంది సందర్భాల్లో కూడా మనం చూసాం, నచ్చపోతే గొడవలు అవ్వడం, విడిపోవడం, బాగా సెన్సిటివ్ అయితే అరే పెళ్ళం ఎవరితోనో వెళ్ళిపోయిందని బాధకి వీడు ఎవడు సూసైడ్ చేసుకోవడం, ఇలాంటి కేసులు చూసిన సందర్భాలు ఉన్నాయి. కానీ నా భార్య నేను లేనప్పుడు వేరే వాళ్ళతో బిడ్డను కంది అనే దాని మీద కోర్టుకి వెళ్ళడము, లేదంటే వీళ్ళ మీద ఎవరెవరితో బిడ్డ కన్నదని అనుమానం వ్యక్తం చేస్తున్నారో వాళ్ళ మీద కేసు ఫైల్ చేయడం అనేది అంత ఒక సినిమాటిక్ ప్లే లాగా అనిపిస్తుంది, ఒక డిఫరెంట్ ఇదిలాగా అనిపిస్తుంది. విజయసాయి రెడ్డి గారు కూడా ఇప్పుడు ఆయన చాలా ఏజు, నాకు బిడ్డతో సమానం, నన్ను కలవడానికి వచ్చింది, ఆశీర్దించి పంపించాను, ఆమెకి నాకు సంబంధం లేదు అని అంటాడు ఆయన. పోనీ మిగతా వైసీపీ వాళ్ళు ఎవరు మాట్లాడతారంటే అది మాట్లాడలేదు. ఎక్కడో వినుకొండలో ఒకటి చెయ్యి నరికేశారంటేనే వాడి గురించి మా పార్టీ కార్యకర్త మీ టీడీపీ వాళ్ళు అది ఇది అని స్టేట్మెంట్ ఇచ్చారే. మరి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో నెంబర్ 2 స్థాయిలో ఉన్న విజయసాయి రెడ్డి గారి గురించి ఎందుకు ఎవరు మాట్లాడలేదు, ఎవరు ఎందుకు కొమ్ము కాయట్లేదు? కారణం ఏంటి? అంటే ఆ వినుకొండలో చేయి పోగొట్టుకున్న వాడి కన్నా తక్కువ ఈయన, లేకపోతే ఎక్కువనే, లేకపోతే ఈయన గుర్తింపు లేని వ్యక్తేనా, ఈయన పట్టించుకోవాల్సిన అవసరం లేదనే? ఇప్పుడు ఇంత పొద్దున్న నేను ఇంకో అంశం కూడా విన్నాను. ముందు దేవాదాయ శాఖ బెల్లంపల్లి శ్రీనివాస్ గారు కూడా ఉండేవారు. బెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఉన్నప్పుడు కూడా ఇటువంటి అవకతవకలు జరిగాయా అంటే ఇందులో ఆయనకు కూడా భాగం ఉందా అన్నట్టు కూడా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయబోతున్నారు అని వార్తలు వస్తున్నాయి. ఎంతవరకు వాస్తవం తెలియదు. ఆ తర్వాత ఆయన 2 ఏళ్ళు ఎంతో ఉన్నాడు, తర్వాత ఇప్పుడు వేరే ఆయనకి ఇచ్చేస్తారు 2 ఏళ్ళ తర్వాత దేవాదాయ శాఖ. ఇలాగ రకరకాలుగా ఏవి అసలు కేసు ఫైల్ అయింది దేని మీద, దాని మీద ఎందుకు పోలీసులు ఇంకా చొరవ చూపించట్లేదు, ఇంకా తీసుకోవట్లేదు? మేబీ సివిల్ కేసు అనే, లేదంటే ఒక ఫ్యామిలీకి సంబంధించిన ఇష్యూ అని చెప్పి జాగ్రత్తగా, ఆవిడ కూడా గవర్నమెంట్ ఎంప్లాయ్ కాబట్టి జాగ్రత్తగా వెళ్తున్నారా, లేదా గవర్నమెంట్ ఎంప్లాయ్ ఫ్యామిలీ ఇష్యూ ఒకటి, తర్వాత విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యారనే ఉద్దేశంతో ఆచితూచి అడుగులు వేస్తున్నారా అనేది అసలు అంతుపట్టని ప్రశ్న అనమాట. సో ఇప్పుడు ఆవిడ నా భర్త సుభాష్ అని చెప్పడం, దానికి ఒక క్లారిటీ ఇవ్వాలి, మళ్ళీ ఒక ఫామ్ నింపి నామినీ ఆయన అని చెప్పాలి. మరి అలా చెప్పకుండా మదన్ మోహన్తోనే పెళ్లి చేసుకున్న, ఆయనతోనే ఉన్న పిల్లల కన్నా అని చెప్పిన ఆవిడ మళ్ళీ ఇలా ప్రెస్ మీట్లో చెప్పారనేది మాత్రం ఎవరు హర్షించరు. అండ్ మోర్ ఓవర్ గవర్నమెంట్ కూడా ఆ శాఖ కూడా శాఖాపరమైన చర్యలు కావచ్చు, లేదా వాళ్ళకు వచ్చిన సమాచారం బట్టి వాళ్ళు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది. ముందు ఎంక్వైరీ అయితే చేయాలిగా, ఏంటమ్మా ఏం జరిగింది ఏంటి. సో మరి ఇవిడ ఏం ఎక్స్ప్లెనేషన్ ఇస్తుందో చూడాలి. ఇచ్చినా కూడా వాళ్ళు బయటికి లీక్ చేస్తారని దేవాదాయ శాఖ వాళ్ళు చెప్పకపోవచ్చు. బట్ చూద్దాం ఇంకా